జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన మత్తు పదార్థాల నివారణపై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని డ్రగ్స్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజాన్ని మత్తురహితంగా తీర్చిదిద్దటంలో యువత కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మహదేవ్పూర్ ప్రధాన వీధుల గుండా సాగిన ఈ అవగాహన ర్యాలీలో విద్యార్థులు డ్రగ్స్ కు నో చెప్పండి, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోండి వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు సందేశం అందించారు. మత్తు పదార్థాల వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, వాటి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నిర్వాహకులు సూచించారు. అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఏబీవీపీ ఆధ్వర్యంలో మా పోలీస్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఇంత మంచి ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మా ప్రేమకు కానీ, సాయికి కానీ, అదేవిధంగా అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్కు, టీచర్స్కు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్గా పబ్లిక్తో ఎక్కువ ఉండడానికి, అదేవిధంగా వాళ్ళు మార్పు తీసుకురావడానికి ట్రై చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. దాంట్లో భాగంగా మా గౌరవ ఎస్పీ సంకీర్ సార్ సూచనల మేరకు చాలా కాలేజీలలో, స్కూల్స్లో ఇప్పటికీ చాలామంది ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. మంచి మంచి ప్రోగ్రామ్స్ పిల్లలకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. గంజాయి వల్ల ఉన్నటువంటి దుష్ప్రభావం ఎలా ఉంటుంది, పిల్లల మీద ఏ విధంగా ప్రభావం ఉంటుంది అనేది రీసెంట్గా కూడా నేను గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. దాదాపు ఇక్కడ పిల్లలందరితో మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ యువత అంతా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గంజాయి అనేది మన దగ్గర ఉన్నటువంటి డ్రగ్స్లో మెయిన్ మన విలేజ్లో దొరికేది ఏంటంటే గాంజా. అది ఎందుకంటే మనకు నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ మహారాష్ట్రను, ఛత్తీస్గఢ్ ఉండడం వల్ల గాంజా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. మన దగ్గర ఆల్రెడీ ఎరాడికేట్ చేయడం జరిగింది. అంటే మన దగ్గర ఎవరు కూడా కల్టివేషన్ చేయట్లేదు, ఇక్కడ ఎవరు కూడా సప్లై చేయట్లేదు. కాకపోతే అక్కడి నుంచి తీసుకురావడం జరుగుతుంది పిల్లలు. దానికి మీరు ఎట్టి పరిస్థితులు అలవాటు కావద్దు. ఒకవేళ మీకు ఎవరికన్నా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ తెలిసినట్లయితే డయల్ 100కి చేయొచ్చు, అదేవిధంగా మా పోలీస్ నెంబర్కి చేయొచ్చు. 1908 అని చెప్పేసి మన ఈగల్ టీమ్ ఫోన్ నెంబర్ ఉంటుంది. దానికి కూడా కాల్ చేసి చెప్పచ్చు. మీరు మీ వివరాలు గోప్యంగా ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళ మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీ ఇళ్లలో ఎవరన్నా మీకు తెలిసిన బ్రదర్స్ కానీ, మీ నాన్న వాళ్ళు కానీ ఎవరన్నా ఒకవేళ దానికి అడిక్ట్ డ్రగ్స్కి నో చెప్పే ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి డ్రగ్స్ గురించి కొంచెం మీకు అవగాహన అనేది ఉండాలి. యాక్చువల్లీ 20 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంటుంది. సో మనం డెసిషన్ మేకింగ్ అనేది ఈ ఏజ్లోనే కరెక్ట్గా చేసుకోవాలి. మీరు డ్రగ్స్ అంటే ఏదైనా కావచ్చు, లైక్ ఆల్కహాల్, స్మోకింగ్, మనం నార్మల్గా తీసుకునే మెడిసిన్స్ అయినా సరే వాటిని ఎలా తీసుకోవాలో అలాగే తీసుకోవాలి. అంటే ఫర్ సపోజ్ నేను ఒకరికి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తే, అంటే నాకు ఏమంటారు ఒళ్ళంతా నొప్పులు ఉన్నాయి, సో నేను వాళ్ళకి ఒక ట్యాబ్లెట్ రాస్తాను. మిగతా వాళ్ళు కూడా నాకు కూడా నొప్పులు ఉన్నాయని చెప్పేసి అదే ట్యాబ్లెట్ తీసుకుంటారు. సో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీరు ఆ మెడిసిన్కి అలవాటు పడడం కూడా ఒక డ్రగ్ అడిక్షన్ లాంటిది. సో ఇన్ ఐదర్ వే, ఐదర్ ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకేదైనా డ్రగ్స్ మీరు తీసుకొని మెడిసిన్స్ ద్వారా కూడా దాన్ని డ్రగ్స్ తీసుకుంటే ఊరికే ఉంటుందా? ఖచ్చితంగా అలవాటు పడిపోతాం. అడిక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలా అడిక్ట్ అయినప్పుడు మనకి హార్ట్ డిసీజెస్ రావచ్చు, ఏమంటారు హై బీపీ కూడా ఉండొచ్చు, ఇంకా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి. ముఖ్యంగా బ్రెయిన్కి, ముఖ్యంగా మెంటల్ హెల్త్ ఇష్యూ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి డ్రగ్స్కి మెయిన్గా మనం ఎందుకు అలవాటు పడతామంటే, మన ఇంట్లో పేరెంట్స్ సపోర్ట్ లేకపోవడం, ఎంకరేజ్మెంట్ లేకపోవడము, బయట నా ఫ్రెండ్స్ చేస్తున్నారు వాళ్ళకి అలవాటైంది, నన్ను ఏమనుకుంటారో నేను కూడా అలవాటు పడాలి అనే ఉద్దేశం మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుంచి తీసేసుకోండి. అందరూ హెల్తీగా డ్రగ్స్కి నో చెప్పి, మీ పక్క వాళ్ళు తీసుకుంటున్నా సరే వాళ్ళకు కూడా నో చెప్పి అందరం ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను.